అందరికీ నమస్కారము. డయాబెటిక్ వాళ్ళ గురించి ఒక 10 ప్రిన్సిపల్స్ ఒక వీడియో చేశాను. దాంట్లో 2 డ్రింక్స్ చెప్పాను. ఆ 2 డ్రింక్స్ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీకు క్లియర్‌గా ఈరోజు చేసి మరీ చూపిస్తాను. ఇది 2 డ్రింక్స్ ఏంటి? అంటే మధుమేహం వ్యాధి, చక్కెర వ్యాధి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఈ డ్రింక్స్ రోజు పొద్దున పరగడుపున పొద్దున తాగితే గనుక చాలా మంచిది. నేను రోజు తాగుతానిది. అందుకని వీటిని మీకు క్లియర్‌గా చూపిస్తూ చెప్పాలని చెప్పి వీడియో చేస్తున్నాను. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే డ్రింక్స్‌కెళ్ళిపోతే ఫస్ట్ డ్రింక్ ఏంటంటే మెంతుల పొడితోటి ఒక డ్రింక్ చేసుకుంటాను నేను. పొద్దున్న లెగవంగానే ఏం చేస్తానంటే మెంతి పిండి మా దగ్గర ఆల్రెడీ నేనెప్పుడు మిక్సీలో తిప్పి పెట్టుకుంటాను. చూపిస్తాను. సో, ఇట్లా ఈ చిన్న డబ్బాలో మెంతి పిండి నేను ఎప్పుడు పొడి చేసి పెట్టుకుంటాను. మిక్సీలో తిప్పేస్తాను సరిపోతుంది పౌడర్. సో, ఇట్లా ఒక టీ స్పూన్ సరిపోతుందండి ఇట్లా. దీన్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసేసి ఇలా కలిపేసి ఉంచేస్తాను. అలా ఒక అరగంట ఉంచితే కనుక దాంట్లోని ప్రాపర్టీస్ అన్నీ నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. దీన్ని ఒక అరగంట అలాగే ఉంచేస్తాను. అరగంట ఉంచినాక ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్, ఆ మెంతి పిండిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ దాంట్లో వాటర్లోకి వచ్చేస్తాయి. దాన్ని అలా కలిపేసి నేను అప్పుడు ఏం చేస్తానంటే మొత్తం కలిపేసి ఆ పల్పుతో సహా మింగేస్తాను. మెల్లగా కలుపుతూ మింగడం అట్లా ఒక గ్లాస్ వాటర్లో మెంతిపిండి 1 టీ స్పూన్ కలుపుకొని తాగుతాను. ఇది ఫస్ట్ డ్రింక్. మెంతులు అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి. మనం ఇట్లా నానబెట్టి ఇట్లా కలుపుకొని తాగుతున్నాం కదా, ఏం చేదు ఉండదు, కానీ దాని నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి. సో కాబట్టి ఇది ఈజీ వే, చేదు లేకుండా మెంతుల్ని లోపలికి వేసుకోవడం డ్రింక్. ఇది ఫస్ట్ డ్రింక్. తర్వాత ఒక గంట తర్వాత నేను ఇంకొక డ్రింక్ తాగుతాను. గంట లేదా 45 మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చి ఒక డ్రింక్ తాగుతాను. ఈ డ్రింక్ ఏంటంటే మునగాకుతో చేస్తాను. మునగాకు అస్తమానం మనకి మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోలేము, చెట్టు నుంచి తెంపుకోలేము కదా. కాబట్టి నేనేం చేస్తానంటే ఇంట్లో మునగ ఆకులు చాలా ఎక్కువ తెచ్చేసి, మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, తెచ్చేసి మంచిగా కడిగేసి మంచిగా ఎండబెట్టేసి రూమ్ టెంపరేచర్లోనే, బయట ఎండలో అక్కర్లేదు, రూమ్ టెంపరేచర్లో 2 రోజులు వదిలేసి మంచిగా ఆకులు గలగలగలమనేసి మంచిగా ఎండుతాయి. దాన్ని ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటాను. పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఆకులు యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టుకోవచ్చు. బాగా ఎండాలి, ఎండితేనే మనకి స్టోర్ చేసుకోవడానికి అవుతుంది. ఈ ఎండిన ఆకులు నేను డబ్బాలో తీసి పెట్టుకుంటాను. దీంతో డ్రింక్ చేస్తాను. ఎట్లా అంటే సింపుల్ అండి. మునగాకు రసం గురించి నేను ఇక్కడ మునగాకులు ఎండిపోయినవి తీసుకున్నాను. మీరు ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా తీసుకోవచ్చు. అండ్ కరివేపాకు ఆకులు కొంచెం ఒక 2 టీ స్పూన్లు అనుకోండి, ఈ క్వాంటిటీలో తీసుకోవాలి. మునగాకులు లేకపోతే కనుక మునగ పొడి కూడా తీసుకోవచ్చు, ఒక 1 టీ స్పూన్. అండ్ జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్. నిమ్మకాయ. మునగాకులు నేను ఎప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను కంటైనర్లో. బాగా డ్రై అయినాక స్టోర్ చేసుకోవాలి. సేఫ్ ఇది, వాడుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు. అండ్ ఒక చిన్న గిన్నెలో 1.5 గ్లాసులు నీళ్లు పోస్తాను. ఇక్కడ వీడియోలు మీకు ఒకటే కనిపిస్తుంది, 1.5 పోసాను. 1.5 గ్లాసులు నీళ్లు పోసి దీంట్లో మునగాకులు అండ్ కరివేపాకులు, ఈ 2 ఆకులు వేసి చక్కగా బాయిల్ చేయాలి మనము. దీంట్లోనే మనము జీలకర్ర పొడి కూడా వేస్తున్నాము. జీలకర్ర పొడి వేసి బాగా బాయిల్ చేయాలి. ఇట్లా బాగా బాయిల్ అయినప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసేయండి. 5 నిమిషాల తర్వాత దీన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేయాలి, వడగట్టేసేయండి. ఇట్లా మనకి ప్రాపర్టీస్ అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ నిమ్మకాయ రసము అండ్ నల్ల ఉప్పు అంటారు చూడండి, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అని దొరుకుతుంది. ఇది కొంచెం 1/4 టీ స్పూన్ వేయాలి. అంతే, మనకి మునగాకు రసం రెడీగా ఉంది. ఇంకా ఇది చాలా మంచిది. మునగాకు అయితే దివ్య ఔషధం అని చెప్పొచ్చు డయాబెటీస్ వాళ్ళకి. ఇది రోజు తాగుతాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బాడీ కొంచెం వేడిగా ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు మునగాకు అవాయిడ్ చేయండి.
మునగాకు రోజు తాగితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వారానికి ఒక 4-5 సార్లు తాగండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ తాగండి. అట్లా కొంచెం గ్యాప్ ఇస్తూ ఈ డ్రింక్ అయితే తాగుతుండే. రోజు తాగితే మాత్రం మునగాకు వేడి చేస్తుంది. ఒకసారి ఇట్లా చేయండి, మునగాకు బదులుగా కరేపత్తాలో పాలకూర వేసుకోండి, తోటకూర వేసుకోండి, పుదీనా వేసుకోండి. ఇట్లా మునగాకు బదులు ఇవి వేసుకుంటూ కొన్ని రోజులు ఇట్లా కొన్ని రోజులు అట్లా తాగుతుంది. బట్ ఈ డ్రింక్ మాత్రం చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది మన డయాబెటిక్ వాళ్ళకి. మీకు తెలుసా ఈ కరీపత్తా అంటే కరివేపాకులు ఎన్ని లాభాలు ఉన్నాయో అవన్నీ మీకు స్క్రీన్ షాట్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. దీంట్లో న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది, అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉపయోగపడుతుంది. మన డయాబెటీస్ మెయింటైన్ చేయడానికి అయితే వండర్ఫుల్ ఇది. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హై బీపీని కూడా తగ్గిస్తుంది. వెయిట్ లాస్కి అయితే ఇక చెప్పక్కర్లేదు, చాలా మంచిది. అండ్ కళ్ళకు కూడా చాలా మంచిది, ఎందుకంటే దీంట్లో వైటమిన్ ఏ ఉంటుంది. అండ్ స్కిన్కి, మన చర్మానికి కూడా ఈ కర్రీ లీవ్స్, కరివేపాకు చాలా మంచిది, ఎందుకంటే దీంట్లో వైటమిన్ ఈ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ మనకి కరివేపత్తా అంటే కర్రీ లీవ్స్లో ఉన్నాయి. అదేవిధంగా మునగాకు చూడండి, మునగాకులో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మునగాకు బెనిఫిట్స్ కూడా మీకు స్క్రీన్ షాట్ మీద ఇచ్చాను, ఒకసారి చూసుకోవచ్చు. దీంట్లో ఎక్కువగా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా తగ్గిస్తుంది, అండ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అండ్ ఇది లివర్ని బాగా కాపాడుతుంది, డైజెషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది, బోన్ హెల్త్ని, కాల్షియం ఎక్కువగా ఉండి బోన్ హెల్త్ని బాగా అంటే ఎముకల్ని బాగా దృఢంగా ఉంచుతుంది. అండ్ ఒబెసిటీ, వెయిట్ తగ్గడానికి కూడా మునగాకు చాలా మంచిది. అండ్ గుడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్, మన చర్మానికి, హెయిర్కి, వెంట్రుకలకి చాలా మంచిది. అండ్ నర్వస్ సిస్టమ్ కూడా బాగు చేస్తుంది. ఇట్లా ఇన్ని బెనిఫిట్స్ మునగాకులో ఉన్నాయి. మునగాకు అండ్ కరివేపత్తా ఈ రెండింటి కాంబినేషన్లో ఈ డ్రింక్ మాత్రం అస్సలు వదలకండి. వారానికి ఒక 5 రోజులను తాగండి. మిగిలిన 2 రోజులు మునగాకు బదులుగా మీరు వేరే ఆకుకూరలు ఏదైనా వేసుకోండి. ఇందాక చెప్పినట్టుగా పాలకూర, తోటకూర, లేకపోతే పుదీనా, ఇట్లా ఏదో ఒకటి కాంబినేషన్స్లో వేసుకోండి. డ్రింక్ మాత్రం మానకండి, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పొద్దునే తాగండి. మీకు ఒక 40-50 ఏళ్ళు దాటినాయి అంటే కనుక కొంచెం నీరసము, నిస్సత్తువ, ఒంట్లో కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే న్యాచురల్ ఫుడ్ ఇట్లా తీసుకుంటే మంచిది. ట్యాబ్లెట్లు మింగడం కంటే న్యాచురల్గా మనకి కాల్షియం వస్తుంది, వైటమిన్స్ ఉన్నాయి, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, మన షుగర్ తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ గో అహెడ్, మంచిగా తాగండి. ఈ 2 డ్రింక్స్ రోజు కొంచెం అరగంట, గంట గ్యాప్ ఇచ్చి ఈ 2 డ్రింక్స్ తాగండి. పని చేసుకుంటూ ఉండండి, దీనికి మీరు పెద్ద టైం తీసుకోక్కర్లేదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 minutes అనుకోండి, సింపుల్. సో గో అహెడ్, గుడ్ లక్.